ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ స్పీడ్ను అందుకోలేక వైసీపీ విలవిలలాడుతోంది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులు ఉక్కపోతకు గురవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సభలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కానీ జనం లేక సీఎం జగన్ సభలు వెలవెలపోయాయి. ఈ కార్యక్రమాలకు హాజరైన యువత కూడా జగన్ ముందే పవన్కు జై కొట్టడంతో వైసీపీ నేతలు కంగు తినాల్సి వచ్చింది. జగన్ సభలతో ఫ్యాన్ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందా? దీనిపై అధికార పార్టీ క్యాడర్ ఏమనుకుంటోంది? పోలింగ్కు ముందే ఓటమిని ఊహించుకుంటున్నారా? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో అసలేం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులతో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎత్తుల ముందు ప్రత్యర్థుల ప్లాన్స్ చిత్తవుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కొనలేక వైసీపీ అభ్యర్థులు వణికిపోతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ పార్టీల అభ్యర్థులకు దీటుగా జనంలోకి వెళ్లలేక అధికార పార్టీ చతికిల పడుతోంది. సీఎం జగన్ 5 ఏళ్ల పాలనలో బటన్ నొక్కుడే తమ విజయానికి సోపానం అవుతుందనుకున్న ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల ధీమా క్రమంగా సడలిపోతోంది. క్షేత్రస్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దూకుడుతో అధికార పార్టీ పరేషాన్ అవుతోంది. ఎక్కడికక్కడ వీరి సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కానీ జనం లేక వైసీపీ అధినేత సభలు వెలవెలపోతున్నాయి. దీంతో ఆ పార్టీ క్యాడర్ డీలా పడుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ కలవరపడుతోంది. ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా పంచైనా ఎదురు లేకుండా చేసుకోవాలనుకున్న అంచనాలు తలకిందులవుతున్నాయనే టాక్ నడుస్తోంది. దీంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ వణికిపోతోంది. కొందరు అభ్యర్థులైతే గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారట. వాస్తవానికి సుడిగాలి పర్యటనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి జిల్లాను చుట్టేశారు. వరుస సభలు, సమావేశాలు, రోడ్ షోలతో కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఇద్దరు విడివిడిగా కలిసి సభలు, ర్యాలీలు నిర్వహించడంతో కూటమి పార్టీల అభ్యర్థులు ప్రచారానికి మంచి ఊపొచ్చింది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఈ ఇద్దరు నేతలు జనంలోనే ఉండటంతో ఆయా పార్టీల గ్రాఫ్ పెరిగింది. దీంతో పోలింగ్కి ముందే వైసీపీకి ఓటమి భయం పట్టుకున్నట్టు అయింది. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో పాలుపోక ఆ పార్టీ అభ్యర్థులు తలబాదుకునే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి పవన్ ఈ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా పావులు కదుపుతున్నారు. దీంతో అధికార పార్టీలు ఆందోళన నెలకొంది. సామాజిక వర్గ పరంగా జనసేనానికి పట్టున జిల్లా. ఈ ప్రభావంతో ఎక్కువ సీట్లను కోల్పోతామేమో అనే టెన్షన్ వైసీపీ నేతలను వేధిస్తోంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగటంతో ఫ్యాన్ పార్టీకి ఇంకా భయం పెరిగింది. ఆ ప్రభావంతో కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికార పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని వైసీపీ కలవరపడుతోంది. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీకి అడ్రస్ గల్లంతయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి పార్టీలు సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు చేసుకోవటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న ఈ పార్టీ అధినేతలు పోలింగ్కి ముందే ఫలితాలను తలుచుకుని వెలువెల్లాడే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో పోరాట యోధులుగా పేరున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అనపర్తి మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి పార్టీల పొత్తుతో సీట్లు కోల్పోయారు. వీరిద్దరూ బలమైన నేతలు కావడంతో ఆందోళనలు పెరిగి ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపొచ్చని వైసీపీ అంచనా వేసింది. టీడీపీ ఎంతో కొంత డేలా పడి దెబ్బతింటుందని భావించింది. కానీ చంద్రబాబు హామీతో పవన్ గెలుపు కోసం వర్మ పనిచేస్తున్నారు. రామకృష్ణారెడ్డి న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో అనపర్తి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లారు. కానీ టికెట్ కోల్పోయినా టీడీపీని ఎక్కడా నిందించడం కాదు కదా, అదే పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ అభిమానం చాటుకున్నారు. చివరకు చంద్రబాబు హామీ, బీజేపీ నేతల ఆశీస్సులతో కమలం పార్టీ అభ్యర్థిగా అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. దీంతో ఉమ్మడి జిల్లాపై ప్రభావం చూపే ఈ 2 కీలక నియోజకవర్గాల్లో సమస్యలు సర్దుకున్నాయి. దీంతో వైసీపీకి కంటి మీద కొనుకు లేకుండా పోయింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరుతో నిర్వహించిన బస్సు యాత్రతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీకి కొంత మైలేజ్ వస్తుందని భావించారు. కానీ అలా జరగకపోగా మరింత డ్యామేజ్ చేసిందని పార్టీ నేతలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. యువత జగన్ ముందే పవన్ కు జై కొట్టింది. దీంతో వైసీపీ క్యాడర్ కు మైండ్ బ్లాంక్ అయింది.
ఈ పరిణామంతో జగన్ కూడా కంగు తినక తప్పలేదు. ఈసారి పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదని మనసులోనే అనుకున్నారేమో అనే విశ్లేషణలు ఉన్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభల్లో చోటు చేసుకున్న పరిణామాలతో ఫ్యాన్ పార్టీకి చుక్కలు కనిపించాయనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి జిల్లా మొత్తానికి కాకినాడలో నిర్వహించిన సిద్ధం సభలో జనం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే అంశం వైసీపీకి ముందుగానే అర్థమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభల ముందు జగన్ బస్సు యాత్ర వెలవెలపోయిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.